హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. అదే మటన్ పెప్పర్ ఫ్రై. మనం హోటల్ స్టైల్ రెస్టారెంట్లో తింటామే, సేమ్ అలా మటన్ పెప్పర్ ఫ్రై అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మటన్ పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. అర కేజీ మటన్ అయితే తీసుకోవాలండి. నీట్గా వాష్ చేసేసుకోవాలి. పీసెస్ అయితే ఒక్కొక్కటి 50 గ్రాములు ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఫ్రై చేస్తాం కదా. మనం ఫ్రై అయ్యాక మొత్తం 5 పీసెస్ అనేవి చిన్నగా అయిపోతాయి. ఇప్పుడు ప్రాసెస్ ఏందో చూద్దాము. ఒక కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. అలా ఆయిల్ వేడి అయ్యాక మటన్ అయితే వేసుకోవాలండి. ఒక 1 మినిట్ వరకు అయితే మంచిగా ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని దగ్గరకు అయ్యాక ఇప్పుడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసుకోండి. ఇప్పుడైతే కలుపుకోవాలండి మంచిగా. ఇలా వాటర్ వచ్చినాక ఒక 2 గ్లాస్ వాటర్ అయితే వేయండి. వాటర్ వేసినాక ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని కుక్కర్ మూతనైతే పెట్టేసి విజిల్ పెట్టేసేయాలండి. ఒక 6 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టేసేయాలండి. మసాలా రెడీ చేసుకుందామండి. ఒక 4 యాలకులు, ఒక 4 లవంగాలు, ఒక చెక్క, ఒక జాపత్రి పువ్వు, ఒక మరాఠీ ముగ్గ, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ సోమ్, ఒక 4-5 ఎండుమిరపకాయలు, కలమాకు కొంచెం, ఇవన్నీ అయితే వేయించుకోవాలండి. ఇప్పుడు మంచిగా ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఇలా వేయించుకోవాలి. ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం ఇవి. ఇప్పుడైతే మటన్ విజిల్స్ అయితే అయిపోయినాయి కదండి. ఒకసారి చూద్దాం మటన్ ఎలా ఉడికిందో. మటన్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. చూడండి, మటన్ పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడైతే మటన్ అయితే ఒక బౌల్లోకి వేసుకోవాలండి. పీసెస్ అన్నీ సపరేట్ చేసుకొని అందులో ఒక బౌల్లో వేసేసుకోవాలి. వాటర్ అయితే అవసరం మనకి. ఫ్రైలోకి మెయిన్ ఈ వాటరే అండి. ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఒక సన్న తరిగిన ఒక 2 ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేయించుకోవాలి. ఇలా మంచిగా వేయించుకోవాలండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడైతే బ్రౌన్ కలర్ ఉల్లిపాయలు వేయించుకున్నాక అందులో అల్లం పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, కొంచెం సాల్ట్ అయితే వేసినానండి. ఒక కప్ అయితే కాజులు వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కాజులు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. కొన్ని ఎక్కువనే వేసుకోవాలి. కాజులు బాగుంటుంది ఫ్రై కదా. ఇప్పుడైతే ఇలా మంచిగా కలుపుకోండి. ఇక్కడైతే కొంచెం కరివేపాకు అయితే వేయండి. వేసి కలుపుకోవాలి. ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న మటన్ అయితే వేసేయాలండి. ఇందులో వేసి కలుపుకోవాలి మంచిగా. ఇలా మంచిగా మిక్స్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇక్కడైతే ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
మనం ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కదా, చూసి వేసుకోండి. ఒక నిమిషం అయ్యాక మటన్ ఉడికించిన వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు నూరుకున్న మసాలా అయితే వేసేయండి. మొత్తం మంచిగా కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మంచిగా మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలండి. స్మెల్ అయితే అదిరిపోయిందండి. మనం మసాలాలన్నీ అవి వేయించుకొని అప్పటికప్పుడే మిక్సీ పట్టుకొని వేసుకున్నాం కదా, స్మెల్ అయితే మస్తు ఉంది. ఇక్కడైతే కొంచెం కస్తూరి మేతి అయితే వేసుకోవాలి. ఓకే అండి, లాస్ట్ ఘట్టం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మంచిగా కలుపుకోండి కొత్తిమీర వేసుకొని. ఎంతో టేస్టీ మటన్ పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే బగారా రైస్లోకి, రోటీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. ఉంటానండి, బాయ్.